సాధారణంగా పరీక్షలో విద్యార్థులు ఫెయిల్ అవుతారు. అలాంటిది ఇప్పుడు విశాఖ జిల్లా ఇంటర్ బోర్డు కూడా ఫెయిల్ కావడం సర్వత్ర విమర్శలకు తావిస్తుంది. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఘనత వహించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘోరమైన ఫలితాలు కనబరచడం తీవ్ర దుమారం రేపుతుంది. విశాఖ జిల్లాలో ఇంటర్ బోర్డు అధికారులు ఎంత నిద్రావస్థలో ఉన్నారో అంటే ఇట్టే అర్థమవుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రథమ సంవత్సరంలో కేవలం 34.17%, ద్వితీయ సంవత్సరంలో 55% ఉత్తీర్ణతతో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. అంటే 26వ స్థానం అన్నమాట. ఇది ఇంటర్ బోర్డుకే తీరని అవమానమని పలువురు ఘాటుగానే విమర్శిస్తున్నారు. విశాఖ జిల్లాలో 9 జనరల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ప్రథమ ఏడాది 1539 మందికి 526 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇక ద్వితీయ ఏడాది 1260 మందికి గాను 687 మంది ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. ప్రథమ ఏడాదికి సంబంధించి మద్దులపాలెంలో గల విఎస్ కృష్ణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత మరీ దారుణంగా ఉంది. ఈ కళాశాలలో 481 మంది పరీక్షలు రాస్తే కేవలం 79 మంది ఉత్తీర్ణత సాధించారు. మల్కాపురం కళాశాలలో 23 మందికి 4, ఇస్లాంపేటలో 40 మందికి 9 మంది, పెందుర్తిలో 144కి 46 మంది పాస్ అయ్యారు. ఇక మధురవాడలో 116 మందికి 33 మంది, అగనంపూడిలో 129 మందికి 56 మంది, ఆనందపురంలో 12 మందికి 6, నగరంలోని మహిళా జూనియర్ కళాశాలలో 455 మందికి 246 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో కూడా ఫలితాలు ఘోరాతి ఘోరంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. వొకేషనల్ విభాగం మాత్రం కాస్త పరువు కాపాడిందనే చెప్పాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వొకేషనల్ విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో 951 మందికి గాను 665 మంది పాస్ కావడం విశేషం. అలాగే ద్వితీయ సంవత్సరంలో 918 మంది పరీక్షలు రాస్తే 745 మంది ఉత్తీర్ణులయ్యారు. విశాఖలోని కృష్ణా ప్రభుత్వ వొకేషనల్ కళాశాలలో ప్రథమ ఏడాది 296 మందికి 167 మంది, ద్వితీయ ఏడాది 305 మందికి 217 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నేపథ్యంలో విశాఖ ఇంటర్ బోర్డు వృత్తి విద్యాశాఖ అధికారి రాధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఆమె వీబీసీ ఆన్ టీవీతో మాట్లాడారు. నమస్తే అండి. గవర్నమెంట్ కాలేజీల్లో రిజల్ట్ కొద్దిగా తక్కువగానే ఉంది. కాకపోతే ఏమైందనంటే మనకి ఉన్న 10 కాలేజీల్లో 6 కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీతో నడుస్తున్నాయి. మిగిలిన కాలేజీల్లో బాగానే వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు సింగిల్ సబ్జెక్ట్ పోయిన పిల్లలకి, అలాగే 2 సబ్జెక్టులు పోయిన పిల్లలకి వాళ్ళ మీద దృష్టి పెట్టి మేము పూర్తిగా వాళ్ళకి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం స్పెషల్ క్లాసెస్ తీసుకొని వాళ్ళ రిజల్ట్ పెరగడానికి మేము ప్రయత్నిస్తామండి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలోనే పిల్లలకి ఇప్పుడు ఫస్ట్ ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు పోయిన పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఆల్రెడీ వాళ్ళకి ఫోన్లు చేసి పిలిపిస్తున్నాము. అంటే పిల్లలంతా కూడా సెలవుల మూడ్లో ఉన్నారు. బట్ ఏంటంటే ఒక సబ్జెక్టు పిల్లలకి మనం కూర్చోబెట్టి ఇప్పుడు ఆల్రెడీ సంకల్పంలో మెటీరియల్ కూడా ఇచ్చున్నారు మాకు. ఆ మెటీరియల్ని కూడా ఇంకా పిల్లలకి బాగానే మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోని వాళ్ళకి మనం ప్రిపేర్ చేసి అడ్వాన్స్ సప్లిమెంటరీలోని వాళ్ళందరూ కూడాను పాస్ అయ్యేటట్టుగా మేము ప్రయత్నిస్తున్నామండి. వాటికి ధీటుగా ప్రభుత్వ కళాశాలలో ఫలితాలు మెరుగుపడటానికి మీరు ఎలా ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నామండి. ఇంకా మేము ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే కేర్ టేకర్ సిస్టమ్ ఆల్రెడీ మేడం మన కమిషనర్ మేడం గారు వచ్చిన తర్వాత కేర్ టేకర్ సిస్టమ్ని ఇంకా ఎక్కువగా పకడ్బందీగా మేము అమలు చేస్తున్నాము. దాన్ని మేము ఇంకా ఎక్కువగానే మేము ఇంప్రూవ్మెంట్ చేసుకుని మేము పిల్లలకి మంచి ఫలితాలు రావడానికి మేము ప్రయత్నిస్తున్నామండి. సో విశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇది ఓల్డ్ జైల్ రోడ్లో ఉందండి. ఈ కళాశాలలో 1290 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. 1265 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో జనరల్కి సంబంధించి ప్రథమ సంవత్సరంలో 455 మంది హాజరు కాగా 246 మంది పాస్ అయ్యారు. 54.07% రిజల్ట్లో సాధించారు. అలాగే సెకండ్ ఇయర్ జనరల్కి సంబంధించి 388 విద్యార్థులు హాజరు కాగా 278 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 71.6 అంటే 72% ఉత్తీర్ణత సాధించాం. అలాగే వొకేషనల్లో ప్రథమ సంవత్సరం 93.7%, అలాగే సెకండ్ ఇయర్ 84.5% రిజల్ట్ వచ్చిందండి. అయితే గవర్నమెంట్ కళాశాలలో విశాఖ జిల్లాకు సంబంధించి మా విశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు అనేది ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. రాష్ట్ర ఉత్తీర్ణత సగటు శాతంతో పోలిస్తే కనుక మా కళాశాల విశాఖ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అన్నింటితో పోలిస్తే కనుక రిజల్ట్ విషయంలో అయితే కనుక ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మరి మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నారండి. ఇందులో జనరల్ గ్రూపులో జోగా వర్షిని ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 462 మార్కులు సాధించింది. బోగాడి యోకంటి తేజస్విని
ఈఎంఐ కూడా ఎంపీసీ 470కి 453 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అలాగే సెకండ్ ఇయర్ ఎంపీసీకి సంబంధించి డి శోభారాణి 973 మార్కులు 1000కి 973 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. టోటల్ అయితే మా కళాశాలలో ఫస్ట్ ఇయర్ జనరల్లో 54%, సెకండ్ ఇయర్ జనరల్ 72%, వొకేషనల్ ఫస్ట్ ఇయర్ 93.7% అండ్ సెకండ్ ఇయర్ 84.5% ఉత్తీర్ణత సాధించి మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ స్థానాన్ని విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సాధించుకున్నారండి. మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులందరికీ కూడా మా కళాశాల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.